మొన్న ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త లోకేష్ గారి మీద ఒక వీడియో చేస్తే ఆయన కామెంట్ చేశాడు, జగన్ అన్న చాలా డెవలప్మెంట్ చేశాడు అని. దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా నాకు ఉంది. దానికంటే ముందుగా నేను టీడీపీ కార్యకర్తని కాదు, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని కాదు. తప్పు చేస్తే తప్పు అంటాను, రైట్ చేస్తే రైట్ అంటాను. అబద్ధాలు నిజాలని చెప్పి బతకొద్దు దయచేసి. ఎందుకంటే జనాల్లో నిజం మాట్లాడుకోవాలి. కామెంట్ 1, 1500 సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారు అని చెప్పారు. మన ఆంధ్ర రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయి. అంటే మండలానికి 2 నిర్మించారని చెప్తున్నారు. అంటే మండలానికి 2 కన్నా ఎక్కువ సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించారని చెప్తున్నారు. అరే గోదావరి జిల్లాలో ఏ మూలకి తీసుకెళ్లినా గానీ మండలానికి 2 కాదు కదా, ఒక్కటి నిర్మించారని చెప్పినా గానీ ఒక్క సైడ్ మేసం తీసుకుని ఈ న్యూస్ చదవడం మానేస్తారు. పాయింట్ 2, 1250 క్లినిక్లు అన్నారు. అరే జనమంతా ఆయన కాలంలో సగం రోజులు కరోనాతోనే చచ్చిపోయారు కదరా, ఇంకా క్లినిక్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. నేను జగన్ గారికి యాంటీ కాదు, కానీ ఇది నిజం. 1100 రైతు భరోసా కేంద్రాలు నిర్మించారని చెప్తున్నారు. అంటే మండలానికి 2 మళ్ళీ ఎక్కడ నిర్మించారా? ఈ అబద్ధాలు ఎందుకు మనకు అర్థం కావట్లా. పాయింట్ 4, 34,000 గవర్నమెంట్ స్కూల్స్ ని రూపురేఖలు మార్చారంటున్నారు. అరే మళ్ళీ గోదావరి జిల్లాలో ఏ మూలకి తీసుకెళ్ళినా గానీ మళ్ళీ స్కూల్ తీసుకెళ్తాను. అసలు బెరళ్ళు కూడా పడిపోతున్నాయి స్కూల్లో. ఇప్పుడు కూడా అదే పొజిషన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ స్కూల్ రొంగులేసారు తప్ప ఎక్కడ రిపేర్ చేయాల. ఇంకా సిమెంట్ రోడ్లు ఇంకేవేవో చెప్పారు. పార్టీ ఓడిపోతే మొదటి కారణం మీరు రోడ్లు నిర్మించకపోవడం వల్ల. ఈ రోజు కూడా ఇప్పుడు కందులు దుర్గేష్ గారు 15 కోట్లు డిక్లేర్ చేసేది నిడదవోలు రోడ్డు. ఈ రోజు కూడా అట్లాగే ఉందిరా, వెళ్ళి చూసుకోండి కావాలంటే. మీ హయాంలో చేసిన పనులేవి, ఇలాంటి అబద్ధాలు ఆడుకోకూడదు. అలాగని చెప్పి నేను ఎవరికి యాంటీ కాదు. రేపొద్దున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే ఆయన్ని పొగుడుతాను, చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తే పొగుడుతా, చెడు చేస్తే తిడతా. నిజాలు తెలుసుకోండి రా. ఏ పడతాయి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టకండి దయచేసి.